మేకింగ్ విషయానికి వస్తే మ్యూజిక్ పరంగా మ్యూజిక్ డైరెక్టర్లకి ట్యూన్స్ పరంగా మీరు కొంచెం ఏమంటారు కొంచెం కష్టపెడతారని అది ఎలా అంటే మీరు ఎక్కువగా రిపీట్ చేయలేదు ఒకరిద్దరిని తప్పించి ఎక్కువగా రిపీట్ చేయలేదు ఏంటి ఎక్కడైనా తేడా వస్తుంటుందా మీకు మ్యూజిక్ డైరెక్టర్స్కి? ఐ ఆల్వేస్ ట్రై టు గెట్ ఇన్ టు స్ట్రేంజ్ జోన్ విచ్ ఈస్ టోటలీ స్ట్రేంజ్ ఫర్ మీ. ఇప్పుడు సింధూరం, నేను నక్సలైట్ని కాదు, నేను పోలీసుని కాదు, నేను నక్సలైట్ ఏరియాలో కూడా పుట్టి పెరగలేదు, నాకు తెలియదు అది. ఓకే, నేను బయట పేపర్లో చూసిన ఒక న్యూస్ నుంచి రియాక్ట్ అయ్యి ఆ కథ స్టార్ట్ చేశాను. ఆ కథ స్టార్ట్ చేసినప్పుడు బోర్డులో ఇంటర్వ్యూలు చేశాను, నిజంగా తెలుసుకోవడానికి ట్రై చేశాను. చాలా ప్రమాదకరమైన ప్లేస్లోకి వెళ్ళాను. ఓకే, వెళ్ళి స్పెండ్ చేసి టైం అదంతా కలెక్ట్ చేసి అలా వెళ్తున్నప్పుడు నేనే పిల్లాడి తగ్గి పనిచేసిన టెక్నీషియన్స్ దాన్ని పని చేయలేకపోవచ్చు. బికాజ్ వాళ్ళు ఒక డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ సైక్స్. దీనికి కావాల్సిన వాడు ఎవడ ఆ ఎనర్జీస్ ఎక్కడున్నాయనేది ఎత్తుకుంటాను, అంతేగాని ఎవరితో ప్రాబ్లం లేదు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ సౌండ్ ఫస్ట్ నుంచే ఇన్సెప్షన్ స్టేజ్ నుంచే ఉంటుంది. ఈ సినిమాకి ఇలాంటి పాట బాగుంటుంది. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, లైక్ సో మెనీ పీపుల్. అందుకని ఎక్స్ట్రా స్ట్రెస్ ఉంటుంది. ఓకే, ఎత్తుకుతూ ఉంటాను. స్క్రిప్టింగ్ మైండ్లో జరుగుతున్నప్పటి నుంచి ప్యారలల్గా ఆటోమేటిక్గా జరిగే ట్రాక్ ఇది. ఏ కైండ్ ఆఫ్ సాంగ్ ఉండాలి. ఓకే, ఒకసారి మీరు మ్యూజిక్ డైరెక్టర్స్ బ్లాంక్ అయినప్పుడు మీరు ఫలానా ఏదో ఒక సినిమా రిఫరెన్స్ ఇచ్చేసి యాస్టీస్గా దించేయమంటారంట, నిజమేనా? యాస్టీస్గా దించమని మాత్రం ఎప్పుడు అడగను. ఐ హేట్ కాపీ. నేను పారాసైట్ని కాదు. ఇప్పటివరకు మీరు మీ సినిమాలలో కాపీ ట్యూన్స్ లేవంటారా? మీరు చందమామ సినిమాలో రేగుముల్లే పాట పాత సినిమాలోంచి పాట కదా? లేదు, కార్తీక దీపంలో చిలకమ్మ పలికింది. అది నాకు తెలియదు. అయితే నేను ప్యూర్లీ ట్యూన్ మీద డిసైడ్ అయ్యి ఓకే అని చేశాను. కేఎం రాధాకృష్ణ అడగండి అయితే, అది తెలియదు. వాడు ఇచ్చిన 60-70 ట్యూన్స్, ఆ పాటకి ఒక 60-70 ట్యూన్స్ ఇస్తే అందులో చాలా రోజుల తర్వాత ఈ ట్యూన్ సెలెక్ట్ చేశాను. సో నేను ఐ వాజ్ ఇగ్నోరెంట్ అబౌట్ దట్. సో ఆయన మిమ్మల్ని ఆయన కూడా మరి నేను అలాగని అనుకోవట్లేదు. లెట్ us గివ్ మై బెనిఫిట్ ఆఫ్ డౌట్. మనకు కూడా యాక్సిడెంట్లుగా తగిలిందేమో. ఓకే ఓకే, నాకైతే మీరే ఈ ట్యూన్ ఇచ్చారని తెలుసు. నేను ఎప్పుడు ట్యూన్స్ ఇవ్వను. నేను అలాగే ఇవ్వటం అంటే ఇప్పుడు ఖడ్గం సినిమాలో గోవింద గోవింద సాంగ్ ఉంది. అది అద్నాన్ స్వామి తన పర్సనల్ ప్రమోషన్ కోసం యాక్టర్ గోవింద్ అని పెట్టుకుని లిఫ్ట్ కరాదే అని ఒక సాంగ్ చేశాను. నేను అది దేవికి వినిపించాను, ఇలా కావాలి పాట, ఈ కంటెంట్ చాలా బాగుంది అని. దాని తర్వాత చిర్రావుల విజయ్ కుమార్కి ఆ కంటెంట్ వినిపించి ఇలా ఉంటే బాగుంటుందిరా పాట అని అనిపించి ఆడితోటి రాయించి ఆ లిరిక్ని దేవికి పంపించాను. ఓకే, సో దేవి చేశాడు. సో అలాంటివి ఉంటాయి. లైక్ ఎటో వెళ్ళిపోయింది మనసు అనే సాంగ్ మేము స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఫస్ట్ సాంగ్ అది సందీప్ తోటి చేస్తున్నప్పుడు చురాలియా హై దిల్ మేరా అని రాధోంకి భారత్లో ఒక సూపర్ క్లాసిక్ సాంగ్ ఉంది ఆర్డిబాబు, చాలా ఇష్టం. ఆ పాట రెఫరెన్స్ ఇచ్చింది, ఇలా ఉండాలి పాట, ఇది దీని తాలూకు మెయిల్ వెర్షన్ లాగా ఉండాలి. ఓకే, అలాంటి రిఫరెన్స్లు ఇవ్వడం అంత తప్ప డైరెక్ట్గా కాపీ. ఐ హేట్ దట్. ఈ పాట మీరు ఇప్పటివరకు వినలేదా? కార్తీక దీపం పాట వినుంటాను. ఇప్పుడు కార్తీక దీపం సినిమా నేను చూశాను, కన్నా ఎన్ని కార్తీక దీపాలు వ్రతాలు అలాంటి కదా, అందుకని అవి పక్క వెళ్ళిపోతుంటాయి. బట్ నిజంగా ఆ ట్యూన్ ఉందో మనకు తెలియదు. నాకు యాస్టీస్గా ఉంది, యాస్టీస్ ట్యూన్. సో యూ ఆస్క్ కేఎం రాధాకృష్ణ, నాదేం లేదు అందులో. ఓకే, యు ఆర్ వాచింగ్ iDreammedia.com. ప్లీజ్ సబ్స్క్రైబ్.